పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అన్నా డిఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో పాటు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరారు. తరువాత ఆయనతో పాటు మద్దతుదారుడైన అయ్యప్పన్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 3 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓపీఎస్ అన్నా డిఎంకేలో ఎన్నో కీలక పదవులను అలంకరించారు. ఇక దివంగత జయలలితకు అత్యంత విధేయుడిగా పేరున్న ఓపీఎస్ ఒకప్పుడు టీ కొట్టు నడుపుకునే స్థాయి నుండి ముఖ్యమంత్రి అనే అత్యున్నత పదవి వరకు ఎదిగారు. ఎడప్పాడి పళనిస్వామితో సాగిన అధికార పోరులో ఓడిపోయిన ఆయన చివరకు డిఎంకే తీర్థం పుచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తేని జిల్లా పెరియకులం సమీపంలోని తెన్నారై గ్రామంలో 1951 జనవరి 14న పెచ్చిముత్తు పన్నీర్ సెల్వం జన్మించారు. తన కులదైవం పెచ్చి అమ్మన్ గుర్తుగా తల్లిదండ్రులు ఆయనకు పెచ్చిముత్తు అని పేరు పెట్టారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వంగా పేరు మార్చుకున్నారు. ఆయన భార్య విజయలక్ష్మి, వీరికి కవితా భాను అనే కుమార్తె, రవీంద్రనాథ్ కుమార్, జయప్రదీప్ అనే 2 కుమారులు ఉన్నారు. ఓపీఎస్ బిఏ చదివిన తరువాత తండ్రితో కలిసి ఫైనాన్స్ వ్యాపారం, పాల డైరీ మరియు పెరియకులంలో ఒక టీ కొట్టు నడిపారు. ఎంజీఆర్ అభిమాని అయిన ఓపీఎస్ అన్నా డిఎంకే ఆవిర్భావం తరువాత పార్టీలో చేరారు. 1982లో పెరియకులం నగర ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ జయలలిత, జానకి వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జానకి వర్గానికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత 1996లో పెరియకులం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో జయలలిత ఆయన్ను తేని జిల్లా కార్యదర్శిగా నియమించారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకులం నుండి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ జయలలిత ఆయనకు రెవెన్యూ మరియు పబ్లిక్ వర్క్స్ శాఖల మంత్రి పదవులు ఇచ్చారు. 2001లో టాన్సీ భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వల్ల జయలలిత తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. అప్పుడు ఆమె తన నమ్మకస్తులైన ఓపీఎస్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 2001 నుండి మార్చి 2002 వరకు ఆయన తొలిసారి సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2006లో ప్రతిపక్ష ఉపనేతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2001, 2006 ఎన్నికలలో పెరియకులం, 2011, 2016, 2021 ఎన్నికల్లో జోడీ నాయకరు నుంచి అన్నా డిఎంకే అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు. జయలలిత నెచ్చెలి శశికళ మద్దతుతో ముఖ్యమంత్రి పగ్గాలు ఎడప్పాడి పళనిస్వామికి మారటంతో ధర్మయుద్ధం ప్రారంభించారు. అన్నా డిఎంకేలో చీలికలు తదితర రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వానికి పార్టీలో కోఆర్డినేటర్లలో ఒకరిగా బాధ్యతలు, ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఎడప్పాడి పళనిస్వామితో ఆధిపత్య పోరు కారణంగా 2022న ఏడాది పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇక చట్ట పోరాటం తర్వాత అతిముఖ తొండర్గల్ ఉరిమై మిట్పు కులు పేరిట రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరి రామనాథపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తగిన ప్రాధాన్యం లేకపోవడంతో ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. చివరికి 2026 అసెంబ్లీ ఎన్నికల వేళ ఒంటరి అయిపోయిన ఓపీఎస్ తన మద్దతుదారులు మనోజ్ పాండియన్, వైతిలింగం ఇప్పటికే డిఎంకేలో చేరటంతో తన కుమారుడు రవీంద్రనాథ్ మరియు ఎమ్మెల్యే అయ్యప్పన్తో కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డిఎంకేలో చేరిపోయారు. అన్నాదురై కరుణానిధి చూపిన మార్గంలో పార్టీని, ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ నడిపిస్తున్నట్లు గ్రహించి డిఎంకేలో సంతోషంగా చేరారని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు, నిర్బంధం, బెదిరింపులు లేవని పన్నీర్ సెల్వం తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి రాజకీయ నియంతగా అహంకారంతో వ్యవహరిస్తూ అన్నా డిఎంకేకు భవిష్యత్తులో గెలుపు సాధ్యం కాని పరిస్థితిని కల్పించారని, పార్టీని నాశన మార్గాన నడిపిస్తున్నారు అంటూ ఆరోపించారు. డిఎంకే బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మాతృపార్టీ డిఎంకేలో ఓ పన్నీర్ సెల్వం చేరినట్లు తన ఎక్స్ పేజీలో స్టాలిన్ తెలిపారు. జోడీ నాయకరు ఎమ్మెల్యే పదవికి పన్నీర్ సెల్వం, ఉసిలంపట్టి ఎమ్మెల్యే పదవికి అయ్యప్పన్ రాజీనామా చేస్తూ లేఖలను సచివాలయంలో శాసనసభ కార్యదర్శి శ్రీనివాస్కు అందించారు.